ఆదివారం తర్వాత సోమవారము, శుక్రవారం తర్వాత శనివారము. ఎందుకు అసలు ఈ క్రమం ఎలా వచ్చింది? మనకి ఉండే వారాల పేర్లు ఎలా వచ్చాయి తెలుసుకుందామా? నమస్కారం అండి అందరికీ. మన ఖగోళ శాస్త్రజ్ఞులు భూమి నుండి చూస్తున్నప్పుడు ఆకాశంలో కంటికి కనిపించే 7 భౌతిక గ్రహాల ఆధారంగా మనకి 7 వారాల పేర్లు పెట్టారు. మనకు ఉండేవి 9 గ్రహాలు అయితే 7 గ్రహాల పేర్లేంటి? మనకుండే 9 గ్రహాల్లో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు కదా అండి. భౌతికంగా కనిపించే 7 గ్రహాల ఆధారం చేసుకున్నారు. ఈ 7 గ్రహాల్ని చూస్తున్నప్పుడు వాటి గమనం ఆధారంగా నెమ్మదిగా తిరిగే గ్రహం నుండి వేగంగా తిరిగే గ్రహం వరకు 7 గ్రహాల్ని ఒక క్రమంగా పెట్టారు. నెమ్మదిగా తిరిగే గ్రహం ఏంటి? శని గ్రహము. ఆ తర్వాత వేగంగా తిరిగేది గురుడు. ఆ తర్వాత వేగంగా తిరిగేది కుజుడు. ఆ తర్వాత వేగంగా తిరిగేది సూర్యుడు. సూర్యుడు తిరగడం ఏంటి? మనము భూమి నుండి స్థిరంగా చూస్తున్నాం కదండి. మన భూమి తిరుగుతున్నట్లు కాకుండా భూమిని స్థిరంగా అనుకొని సూర్యుడు మనకి తిరుగుతున్నట్లు కనిపిస్తారు కదా. ఆ వేగం బట్టి సూర్యుడు, ఆ తర్వాత శుక్రుడు, ఆ తర్వాత బుధుడు, ఆ తర్వాత అన్నిటికంటే వేగంగా తిరిగేది చంద్రుడు. శని, గురుడు, కుజుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఈ క్రమం ఇలా ఉంది కదా. దీన్ని హోరా క్రమం అని పిలుస్తారు. హోరా అనే పదము అహోరాత్రం అనే సంస్కృత పదం నుండి వచ్చింది. అహోరాత్రం అంటే పగలు, రాత్రి. అహోరాత్రంలో మధ్యలో హోరా ఉంది కదండి. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న అవర్ అనే పదం కూడా హోరా నుండే వచ్చింది. ఒక రోజులో 24 హోరాలు. ఒక్కొక్క హోరాకి ఒక్కొక్క గ్రహం అధిపతి. ఒక రోజులో మొదటి హోరాలో ఏ గ్రహం అయితే అధిపతిగా ఉంటారో ఆ రోజుకి ఆ పేరు వచ్చింది. ఉదాహరణకి ఈ రోజు మొదటి హోరా సూర్యుడు అనుకోండి. మనం ఇందాక ఒక హోరా క్రమం చెప్పుకున్నాం కదా. దాని ప్రకారం సూర్యుడు తర్వాత శుక్రుడు కదా. అదే విధంగా 24 హోరాలు ఆ క్రమం వెళ్తుంటది. 7 గ్రహాలు తిరుగుతున్నట్టు సూర్యుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, శని, గురుడు, కుజుడు, సూర్యుడు మళ్ళీ ఇలాగా తిరుగుతూ ఉంటుంది. అలా మొదటి హోరా సూర్యుడైతే 24వ హోరా ఏమవుతుంది? బుధుడు. అంటే 25వ హోరా ఏంటి? తర్వాత రోజు మొదటిది చంద్రుడు. తర్వాత రోజు మొదటి హోరా అధిపతి చంద్రుడు కనుక మనకి తరువాత సోమవారము. అలా ఈ హోరా క్రమం ప్రకారము తర్వాత రోజు మొదటి హోరా కుజుడు, మంగళవారము. తర్వాత రోజు బుధుడు, బుధవారము. తర్వాత గురుడు, గురువారము. తర్వాత రోజు శుక్రుడు, శుక్రవారము. తర్వాత రోజు శని, శనివారం. అలా మనకి 7 గ్రహాల పేరు మీదుగా ఈ హోరా విధానం బట్టి మనకి 7 వారాల పేర్లు ఈ క్రమం అనేది వచ్చింది. ప్రపంచమంతా వాడేది ఈ 7 వారాల క్రమమే కదా అండి. మనకి సూర్యుడు ఆదివారము, సండే. సోమవారము చంద్రుడు, మూన్, మండే. అలా మిగిలిన వారాలని కూడా వాళ్ళ గ్రహాల దేవుళ్ళని బట్టి ఆ పేర్లు పెట్టుకున్నారు. దాని గురించి తర్వాత చెప్పుకుందాము. ప్రపంచమంతా వాడేది ఈ 7 వారాల క్రమం కాబట్టి తెలుగు పంచాంగమైనా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినా తిథులు, మాసాలు ఏం మారినా కానీ వారాలు మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటాయి. నమస్కారం.